హిందూ సమాజంలో ఏకత్వం, ఆధ్యాత్మిక చైతన్యం, సేవాభావాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన హిందూ సమ్మేళనం మల్లాపూర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక వక్త దుర్గానందపురి స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేసి సందేశం ఇచ్చారు. అలాగే వి పురుషోత్తమరావు ప్రత్యేక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం హిందూ బంధువుల సమక్షంలో జరిగిన సభలో స్వామీజీ మాట్లాడుతూ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, సమాజం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హిందూ ధర్మం పట్ల గౌరవభావం, స్వధర్మం పట్ల అంకితభావం, సేవాగుణం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక ఈ సమ్మేళనం ద్వారా హిందూ సమాజంలో చైతన్యం పెంపొందించడం, యువతలో ఆధ్యాత్మికతను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవారు. మనకు గురువులు ఎత్తుకున్నారంటే మనము అంధకారం అనేటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మనలో వాళ్ళు జ్ఞానం అనేటువంటి దీపంతో మనలో